ఈరోజు మనం SQS సర్వీస్ గురించి తెలుసుకున్నాం AWSలో. ఇది ఒక వైట్ బోర్డ్ లెక్చర్ అండి. SQS అంటే సింపుల్ క్యూ సర్వీస్. అసలు క్యూ అంటే ఏమిటి, డీకప్లింగ్ ఎందుకు చేయాలి, టైట్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏమిటి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్గా టైట్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఫర్ ద టైట్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ విల్ కన్సిడర్ 2-tier ఆర్కిటెక్చర్ అండి. ఒక వెబ్ టైర్ ఉంటుంది, ఒక అప్లికేషన్ టైర్ ఉంటుంది. ఐ విల్ షో ఇట్ హౌ ఇట్ విల్ బి. సో నాది ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఉందండి. దానికి ఒక 2-tier ఆర్కిటెక్చర్ ఉంది. లెట్స్ సే దిస్ ఈజ్ మై వెబ్ టైర్. ఇది నా వెబ్ టైర్ and I have application tier as well. ఇది అప్లికేషన్ టైర్ అండి, యాప్ టైర్. ఇది నా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు చెప్తాను నేను సింపుల్గా. యూజర్స్ అందరూ వెబ్ టైర్లో లాగిన్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ శాలరీ ఎంత, ఆల్ దీస్ డీటెయిల్స్ వెబ్ టియర్లో ఎంటర్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ నా అప్లికేషన్ టియర్కి వచ్చి ప్రాసెసింగ్ జరగాలి. వాళ్ళ సిబిల్ స్కోర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఒక క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది అసైన్ చేయాలి నా అప్లికేషన్లో. ఇదంతా ప్రాసెసింగ్ జరుగుతుంది అప్లికేషన్ టైర్లో. సో లెట్స్ అజ్యూమ్ నా అప్లికేషన్ టైర్లో ఒక ఈచ్ అప్లికేషన్ ప్రాసెసింగ్కి 2 minutes టైం పడుతుందని అనుకున్నాం మనం. 2 minutes పర్ ఈచ్ అప్లికేషన్ ఆర్ 1 అప్లికేషన్. ఇది ప్రాసెసింగ్కి పట్టే టైం అనుకున్నాం మనం నా అప్లికేషన్ టైర్లో. ఓకేనా అండి? ఇప్పుడు లెట్స్ సే ఒక యూజర్ లాగిన్ అయ్యి రిక్వెస్ట్ క్రియేట్ చేశారు. ఆల్ ఇన్ఫర్మేషన్ దే ఎంటర్డ్ ఇన్ ద వెబ్ టైర్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నా యాప్ టైర్కి వచ్చింది. ప్రాసెస్ అంతా ఇక్కడ అప్లికేషన్ టైర్లో జరిగింది. ఓకే, వెల్ అండ్ గుడ్. అట్ ద సేమ్ టైం వాట్ ఇఫ్ 10 users 10 మంది యూజర్స్ లాగిన్ అయ్యి వెబ్ టియర్లోకి అట్ ద సేమ్ టైమ్ దే సబ్మిట్ ద రిక్వెస్ట్ అండ్ ఆల్ ద 10 రిక్వెస్ట్ కమ్స్ టు ద అప్లికేషన్ టైర్. వాట్ ఇఫ్ 100 users లాగిన్ ఇన్ టు ద వెబ్ టియర్ అండ్ 100 రిక్వెస్ట్ కమ్స్ ఇన్ టు ద యాప్ టియర్. నా యాప్ టియర్కి అంత కెపాసిటీ లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 minutes పడుతుంది ఒక్క అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికే. అట్లా ఒక్క నిమిషంలో నాకు 10 రిక్వెస్ట్ లేదా 100 రిక్వెస్ట్లు వస్తే ఏం జరుగుతుంది? ఏదైనా యాప్ టియర్ అనేది క్రాష్ అవుతుంది, లేదా వచ్చిన అన్ని రిక్వెస్ట్లు మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. ఓన్లీ ఒక్క రిక్వెస్ట్ మాత్రమే ఇట్ కెన్ హ్యాండిల్. రెస్ట్ ఆఫ్ ద అదర్ 99 రిక్వెస్ట్ ఆర్ 9 రిక్వెస్ట్ ఇట్ విల్ ఇగ్నోర్ బికాస్ ద అప్లికేషన్ టైర్కి అంత కెపాసిటీ లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా మనకి టైట్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ అండి. డైరెక్ట్గా మీ వెబ్ అప్లికేషన్ ఆర్ వెబ్ టియర్ వచ్చి మీ యాప్ టియర్ని కాల్ చేస్తుంది, రిక్వెస్ట్ని సింక్రనస్గా సింక్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు టైట్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ ఇది. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆర్కిటెక్చర్ అండి. ఎందుకంటే అట్ సేమ్ టైం మీకు మల్టిపుల్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటే యువర్ అప్లికేషన్ టైర్ కెనాట్ హ్యాండిల్ దోస్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ కదా. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో దట్స్ వేర్ ద డీకప్లింగ్ ఆర్కిటెక్చర్ విల్ కమ్ ఇన్ హ్యాండీ. డీకప్లింగ్ అంటే ఏం లేదంటే అసింక్రనస్గా డేటా అనేది వస్తుంటుంది బిట్వీన్ ద అప్లికేషన్స్. ఎట్లా వస్తుంది అసింక్రనస్గా? యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ సమ్ ప్లాట్ఫామ్ ఇన్ బిట్వీన్. ఆ ప్లాట్ఫామ్కి మీరు వెబ్ టియర్ నుంచి మీ డేటాని పంపించి వెబ్ టియర్ నుంచి యాప్ టియర్ అనేది డేటాని పుల్ చేసుకోగలిగితే దట్ విల్ బీ అసింక్రనస్ అండ్ ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ డీకపుల్డ్ ఆర్కిటెక్చర్ అండి. సో ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేద్దాం, ఒక క్యూని ఇంట్రడ్యూస్ చేద్దాం మనం. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ క్యూ బిట్వీన్ ద వెబ్ టియర్ అండ్ యాప్ టియర్. సో దిస్ ఈజ్ మై క్యూ అండి. ఇదేంటి మన క్యూ. సో ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాడో ఆర్ క్రియేట్ చేస్తారో వెబ్ టియర్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను క్యూకి పంపిస్తాను. క్యూకి పంపించిన తర్వాత ఏం జరగాలి అంటే క్యూ అప్లికేషన్ టైర్కి డేటా పంపించకూడదండి. అట్లా పంపించేలా ఉంటే ఇంకా డైరెక్ట్ వెబ్ టైరే పంపించవచ్చు కదా యాప్ టైర్కి. క్యూకి బేసిక్గా తెలియదు కదా ఏ టైంలో ఏ ఫ్రీక్వెన్సీతో యాప్ టియర్కి పంపాలో. అది మీ అప్లికేషన్ టియర్కి మాత్రమే తెలుస్తుంది. ఒకటి ప్రాసెస్ చేశాను అనుకోండి, లెట్స్ ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక అప్లికేషన్ని 2 minutesతో ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకొక అప్లికేషన్ని ఇంకొక రిక్వెస్ట్ని క్యూ నుంచి పుల్ చేసుకోవాలి అప్లికేషన్ టైర్.
సో యువర్ యాప్ టియర్ హ్యాస్ టు పుల్ ద డేటా ఫ్రమ్ క్యూ అండి. సో దట్ ఏం కాల్ చేస్తారంటే వీ కాల్ ఇట్ యాజ్ పోల్ అండి, పోలింగ్ అంటారు బేసిక్గా. సో ఈచ్ టైమ్ అప్లికేషన్ టైర్ పోల్ ద క్యూ అండ్ సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డేటా అప్డేట్ హ్యాపెనింగ్ ఆర్ నాట్. డేటా అనేది వచ్చిందా లేదా క్యూకి, వస్తే దాన్ని దెన్ ద అప్లికేషన్ టైర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా అండి. సో ఇది మీరు పోల్ చూసినట్లయితే, జస్ట్ అ సెకండ్ మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకోండి, ఇక్కడ పెడుతున్నాను. ఇది పోలింగ్కి. ఇక్కడ పోల్ చేస్తున్నాం. పోల్ చేసిన తర్వాత రిక్వెస్ట్లు ఏమన్నా ఉంటే దెన్ విల్ రిసీవ్ దట్ అండి. ఇది రిసీవ్ అండి, రిసీవ్. ఓకేనా అండి. రిసీవ్ వచ్చిన తర్వాత ఇంకొక డ్యూటీ ఉంటుందండి మీ అప్లికేషన్ టైర్కి. ఇన్ బిట్వీన్ మనం క్యూ యూజ్ చేస్తున్నట్లయితే పోల్ చేస్తాం, ఓకే రిక్వెస్ట్ ఉంది, విల్ రిసీవ్ దట్ రిక్వెస్ట్. రిసీవ్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు డిలీట్ దట్ పర్టికులర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్యూ అండి. డిలీట్ చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని రీప్రాసెస్ చేసుకుంటారు కదా మీరు. సో వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత లెట్స్ సే మన 2 minutes పడుతుంది కదా ప్రాసెస్ చేయడానికి అప్లికేషన్ని. ఆ ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత మీ కోడ్లో ఏం రాయాల్సి వస్తుంది అంటే యూ హ్యావ్ టు డిలీట్ ద మెసేజ్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్యూ అండి. సో వన్ మోర్ థింగ్ అనేది ఇక్కడ వస్తుంటుంది. అది ఏంటి అంటే యూ హ్యావ్ టు డిలీట్ దట్ రిక్వెస్ట్ యాజ్ వెల్ అండి. ఇక్కడ డిలీట్ చేయాలండి. సో ఇక్కడ 3 things జరుగుతున్నాయండి. క్యూలోకి మీరు బేసిక్గా వెబ్ టియర్ నుంచి పంపిన తర్వాత మీ అప్లికేషన్ టైర్ యూ హ్యావ్ టు పోల్ ఇట్ అండి. డేటా ఉంటే, మెసేజ్ ఉంటే యూ విల్ రిసీవ్ ద మెసేజ్. మెసేజ్ రిసీవ్ అయిన తర్వాత ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ప్రాసెసింగ్ అనేది జరిగిన తర్వాత మెసేజ్ అనేది మీరు డిలీట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో లెట్స్ సే ఇక్కడ మీకు 10 messages ఉన్నాయి క్యూలో. ఓకే, వెల్ అండ్ గుడ్. 10 messages వచ్చిన తర్వాత మీరు డేటాని రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ టైం ఎంత ఉంటాయండి మీకు? 9 messages మాత్రమే ఉంటాయండి క్యూలో. ఇక్కడ మీరు ఐ విల్ కాపీ ఇట్ వన్ మోర్ టైం. ఇక్కడ 9 messages ఉంటాయి. ఓకేనండి. ఈ 9 messages ఉన్న తర్వాత మీరు ఇక్కడ డిలీట్ అనేది చేయలేదు, మీరు ప్రాసెసింగ్ అనేది జరగలేదు మీకు. ఓన్లీ మీరు రిసీవ్ చేసుకున్నారు మెసేజ్ని. రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు ప్రాసెసింగ్ అనేది జరగలేదు. అప్పుడు ఏమవుతుందండి, క్యూలో ఎన్ని మెసేజెస్ ఉంటాయి? ఓన్లీ 9 messages ఉంటాయి. 8కి రాదండి, ఎందుకంటే మీరు డిలీట్ అనేది చేయలేదు కాబట్టి ఇట్ విల్ స్టిల్ రిమైన్ ద సేమ్ 9. సో నెక్స్ట్ టైం మీరు అగైన్ రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ చేయగలిగితే దెన్ యూ కెన్ అగైన్ డూ ద డిలీట్ కాల్ అండి. డిలీట్ చేస్తే అప్పుడు అగైన్ మీకు 9 అనేది వస్తుంది. సో ప్రాసెసింగ్ అనేది జరగకపోతే క్యూలో ద మెసేజ్ విల్ పర్సిస్ట్ అండి, అట్లే ఉండిపోతుంది క్యూలో. ఓకేనా. డిఎల్ క్యూ గురించి మాట్లాడుకున్నామండి. డిఎల్ క్యూ అంటే డెడ్ లెటర్ క్యూ అండి. అది అసలు డిఎల్ క్యూ ఎందుకు వాడతాం మనం అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి మళ్ళీ మన మెసేజ్ ప్రాసెసింగ్ జరగకుండా క్యూలోకి బ్యాక్ వచ్చిందండి. సో ఇక్కడ మీరు కౌంట్ చూసినట్లయితే ఇట్ రిమైన్స్ సేమ్ కదా, 9 వచ్చింది, 8 రాలేదు. సో అట్లా క్యూలోకి బ్యాక్ వస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ అనేది లూప్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లెట్స్ యూజర్ ఇన్వాలిడ్ డేటాని సెండ్ చేశారు ప్రాసెసింగ్కి, ప్రాసెసింగ్ అది జరగట్లేదు, ఆ మెసేజ్ అనేది రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ లేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, డిలీట్ కాల్ అనేది జరగదు కదా మనకి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మెసేజ్ అనేది క్యూలోకి బ్యాక్ వస్తుంది. క్యూలోకి బ్యాక్ వచ్చిన తర్వాత అది క్యూలో అట్లే ఉండిపోతుంది కాబట్టి అగైన్ ఆ మెసేజ్ని ఫెచ్ చేసుకుంటుంది, ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రాసెస్ చేయలేకపోతే మళ్ళీ క్యూలోకి సెండ్ చేస్తుంది, వస్తుంది, చేయలేదు రిపీట్, అట్లా అనమాట. సో అప్పుడు అది కంటిన్యూస్ లూప్లో జరగకుండా ఉండాలి అంటే మనం ఒక డెడ్ లెటర్ క్యూ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆ డెడ్ లెటర్ క్యూ అనేది క్రియేట్ చేసి మ్యాక్స్ ఎంట్రీస్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. లెట్స్ సే ఒక 3 times మెసేజ్ అనేది నా క్యూలోకి బ్యాక్ వచ్చింది. ఆ 3 times వచ్చిన తర్వాత 4th time నా క్యూలో ఉండకూడదు అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డెడ్ లెటర్ క్యూ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. ఓకేనా. డెడ్ లెటర్ క్యూ అనేది ఇక నేను ఇంకొక క్యూ క్రియేట్ చేస్తున్నాను. డెడ్ లెటర్ క్యూ అంటే అదేదో సపరేట్ డెడ్ ఫీచర్స్ ఉన్న క్యూ కాదండి, ఇంకొక క్యూనే మీరు కొత్తగా క్రియేట్ చేస్తారు. యూ జస్ట్
యూజ్ ఇట్ ఫర్ ద డెడ్ లెటర్ క్యూ. ఇక్కడ మీరు విల్ కాల్ ఇట్ యాజ్ ఏ డిఎల్ క్యూ, డెడ్ లెటర్ క్యూ అండి. ఇక్కడ నేను 3 times డిఫైన్ చేస్తానండి నా క్యూకి నేను లిమిట్ వచ్చి. సో 3 times అనేది నేను నా మెసేజ్ నా క్యూలోకి వస్తే లెట్స్ ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు, ఈ క్యూ క్రియేట్ చేసేటప్పుడు మీరు డిఫైన్ చేస్తారండి. నేను ప్రాక్టికల్ సెషన్లో మీకు చూపిస్తాను డెడ్ లెటర్ క్యూ ఎట్లా అసైన్ చేస్తాం మన క్యూకి అనేది. ఎంట్రీస్ కూడా 3 అని ఇస్తున్నానండి. అంటే 3 times వెన్ ఎవర్ మై మెసేజ్ కమ్స్ బ్యాక్ టు మై క్యూ, 4th time అనేది నా క్యూకి రాదండి. 4th time అనేది నా మెసేజ్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డిఎల్ క్యూకి వెళ్ళిపోతుంది, డెడ్ లెటర్ క్యూకి అనేది వెళ్ళిపోతుంది. 4th time డిఎల్ క్యూకి వెళ్ళిపోతుంది. సో డిఎల్ క్యూలో ఎట్లా చేయాలి అనేది మీ రిక్వైర్మెంట్ అండి. ఎదర్ యూ కెన్ డిలీట్ ద మెసేజెస్ ఫ్రమ్ ద డిఎల్ క్యూ, లేదా సపరేట్ ప్రాసెసింగ్ మెకానిజం అనేది మీరు ఎనేబుల్ చేయాలని అనుకుంటే డెడ్ లెటర్ క్యూలో అగైన్ యూ కెన్ డూ దాట్ అండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. సో డెడ్ లెటర్ క్యూ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ లూప్లో వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోకుండా క్యూలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ ప్రాసెసింగ్కి ట్రై చేయడం, అక్కడ అవ్వకోకుండా మళ్ళీ క్యూలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ ప్రాసెసింగ్కి వెళ్ళిపోవడం, ఈ ప్రాసెస్ అంతా ఒక కంటిన్యూస్ లూప్లోకి వెళ్ళిపోకోకుండా దాని ఒక బ్రేక్ పాయింట్ ఉండాలి. కాబట్టి మనం డెడ్ లెటర్ క్యూ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది కంప్లీట్గా మన రిక్వైర్మెంట్ బట్టి ఎనీ టైమ్స్ యూ కెన్ టేక్ ఏ మెసేజ్ బ్యాక్ ఇన్ టు ద క్యూ. ఒక మెసేజ్ని ఎనీ టైమ్స్ మీరు అలో చేయగలరు క్యూలోకి బ్యాక్కి అనేది మీ రిక్వైర్మెంట్ని బట్టి డిపెండ్ ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే 3 times మ్యాక్స్ లిమిట్ ఐఎమ్ డిఫైనింగ్ అండి. 3 times అనేది నా మెసేజ్ సేమ్ క్యూలోకి రావచ్చు. 4th time అనేది నా క్యూ తీసుకోదండి, డెడ్ లెటర్ క్యూకి పుష్ చేస్తూ ఉంటుంది. ఇది డెడ్ లెటర్ క్యూ అనే క్యూ గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం విజిబిలిటీ టైమ్అవుట్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఈ విజిబిలిటీ టైమ్అవుట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ విజిబిలిటీ టైమ్అవుట్ గురించి మాట్లాడుకున్న తర్వాత సర్టైన్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకున్నాం క్యూ గురించి. దాని తర్వాత విల్ గో ఇన్ టు ద ప్రాక్టికల్ సెషన్ అండి. ఓకే, సో ఇప్పుడు మనం విజిబిలిటీ టైమ్అవుట్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన ఆర్కిటెక్చర్ ఏంటంటే మనకి ఓన్లీ ఒక్క అప్లికేషన్ టైర్ మాత్రమే ఉందనుకున్నాం. ఇప్పుడు లెట్స్ సే నాకు 2 సర్వర్లు ఉన్నాయండి ప్రాసెసింగ్ చేయడానికి. ఇది కూడా నా 1 more అప్లికేషన్ టైర్ అండి. టూ అప్లికేషన్ టైర్స్ ఉన్నాయి నాకు క్యూలోకి వచ్చిన మెసేజెస్ని నేను ప్రాసెస్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ 9 మెసేజెస్ ఉన్నాయనుకున్నాం క్యూలో. ఈ ఫస్ట్ అప్లికేషన్ టైర్ మెసేజ్ని పోల్ చేసి రిసీవ్ చేసుకుంది. ప్రాసెసింగ్ ఇంకా చేయట్లేదండి, జస్ట్ రిసీవ్ చేసుకొని ప్రాసెసింగ్ చేస్తుంది. మన ప్రాసెసింగ్ టైం ఎంత అండి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 2 minutes కదా. సో 2 minutes పడుతుంది దీనికి ప్రాసెస్ చేయడానికి. ఆ 2 minutes ప్రాసెస్ చేసే టైంలో వాట్ ఇఫ్ మై అదర్ అప్లికేషన్ టైర్ యాజ్ వెల్ రిసీవ్ దట్ పర్టికులర్ మెసేజ్ ఫ్రమ్ ద క్యూ. ఈ అప్లికేషన్ టైర్ కూడా సేమ్ మెసేజ్ని రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేస్తే ఏమవుతుందండి, 2 times అనేది మన మెసేజ్ ప్రాసెస్ జరుగుతుంది. సో అట్లా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనం విజిబిలిటీ టైమ్అవుట్ అనేది క్యూ లెవెల్లో సెట్ చేస్తామండి బేసిక్గా. సో లెట్స్ సే ఇక్కడ నేను విజిబిలిటీ టైమ్అవుట్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తామంటే మన ప్రాసెసింగ్ టైంని బట్టి ఉంటుందండి. అది మన అప్లికేషన్ ఎంత టైం పడుతుంది, 2 minutes పడుతుంది ప్రాసెస్ చేయడానికి. సో నేను ఎట్లా డిఫైన్ చేస్తానంటే విజిబిలిటీ టైమ్అవుట్ అని మోర్ దాన్ 2 minutes డిఫైన్ చేస్తాను. లెట్స్ ఏ 120 seconds పడుతుంది ప్రాసెసింగ్కి, ఐ విల్ యాడ్ 10 more seconds. అప్పుడు విజిబిలిటీ టైమ్అవుట్ అనేది ఇక్కడ సెట్ చేస్తున్నాను నేను. విజిబిలిటీ టైమ్అవుట్ VT అంటున్నానండి. VT స్టాండ్స్ ఫర్ విజిబిలిటీ టైమ్అవుట్. ఎంతకు సెట్ చేస్తున్నానంటే 130 secondsకి సెట్ చేస్తున్నాను. ఈ క్యూలో ఇది ఒక అట్రిబ్యూట్ అండి క్యూకి, విజిబిలిటీ టైమ్అవుట్ అనేది 130 seconds నేను సెట్ చేస్తున్నాను. సో ఈ 130 seconds సెట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ అప్లికేషన్ టైర్ ఎప్పుడైతే ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుందో 130 seconds వరకు కూడా ఆ మెసేజ్ని ఇంకొక అప్లికేషన్ టైర్ రిసీవ్ చేసుకోవడానికి కుదరదు. సో ఎప్పుడైతే ఇది పోల్ చేస్తుందో డేటా అనేది, ఓకేనండి, ఇది ఎప్పుడైతే పోల్ చేస్తుందో డేటా అనేది ఈ క్యూకి, వెన్ ఎవర్ ఇట్ డూ ద పోలింగ్, మెసేజ్ అనేది సెకండ్ అప్లికేషన్ టైర్కి చూపించదు, అసలు మెసేజ్ ఉందనే చూపించదు 130 seconds అయ్యే వరకు కూడా. ఈ 130 secondsలో మీరు ప్రాసెస్ చేయలేకపోయారు. ఫస్ట్ టైం ఏం జరుగుతుందండి, క్యూలోకి డేటా
బ్యాక్ వచ్చేస్తుంది, మెసేజ్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది. ఆ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు పోలింగ్ చేస్తున్నట్లయితే ఈ అప్లికేషన్ టైర్ అనేది ఆ మెసేజ్ని తీసుకుంటుంది. సో అప్పుడు కూడా సెకండ్ టైం కూడా ప్రాసెస్ చేసుకోలేకపోయింది, మళ్ళీ క్యూలోకి వెళ్ళిపోతుంది. థర్డ్ టైం ఈ అప్లికేషన్ టైర్ అనేది డేటా పోల్ చేస్తుంటే ఇట్ విల్ ట్రై టు ఫెచ్ దట్ ఇన్ఫర్మేషన్. థర్డ్ టైం కూడా ప్రాసెస్ చేసుకోలేకపోతే ఫోర్త్ టైం క్యూలోకి వెళ్ళదండి, డెడ్ లెటర్ క్యూలోకి వెళ్ళిపోతుంది. సో విజిబిలిటీ టైమ్ అవుట్ అండ్ డెడ్ లెటర్ క్యూ మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే అగైన్ యూ కెన్ రెఫర్ బ్యాక్ అండి. సింపుల్ కాన్సెప్ట్సే. డెడ్ లెటర్ క్యూ వెరీ సింపుల్ కాన్సెప్ట్. క్యూలోకి మళ్ళీ వెళ్లకుండా ఉండాలంటే డెడ్ లెటర్ క్యూ డిఫైన్ చేస్తాం. విజిబిలిటీ టైమ్ అవుట్ ఎందుకు డిఫైన్ చేస్తామంటే మనకి రియల్ టైమ్ సినారియోస్లో ఓన్లీ ఒక అప్లికేషన్ టైరే ఉండదండి, చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్ టైర్స్ ఉంటాయి. ఇది కూడా ఆటో స్కేలింగ్ గ్రూప్లో డిఫైన్ చేస్తాం బేస్డ్ ఆన్ క్యూ మెసేజ్. అంటే ఇప్పుడు క్యూ మెసేజ్ మోర్ దాన్ 10 ఉన్నాయనుకోండి, వన్ మోర్ అప్లికేషన్ టైర్ ఆటోమేటిక్గా స్కేల్ అయ్యేటట్లు మనం విల్ డిఫైన్ ఇట్ ఇన్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్. సో అట్లా ఇంకొక సేమ్ మెసేజ్ని ఇంకొక అప్లికేషన్ టైర్ ప్రాసెస్ అవ్వకుండా ఉండడానికి మనం విజిబిలిటీ టైమ్ అవుట్ అనేది సెట్ చేస్తున్నాం. ఎట్లా సెట్ చేస్తున్నాం అంటే మన ప్రాసెసింగ్ టైంని బట్టి అనేది మనం విజిబిలిటీ టైమ్ అవుట్ అనేది డిఫైన్ చేస్తున్నామండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఏమేం చూసామంటే డీకప్లింగ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, టైట్లీ కపుల్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అసలు క్యూ అంటే ఏంటి, పోల్ ఎట్లా చేసుకుంటుంది, మెసేజ్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత మెసేజ్ని డిలీట్ చేయాలి మనం, డెడ్ లెటర్ క్యూ అంటే ఏమిటి, విజిబిలిటీ టైమ్ అవుట్ అంటే ఏమిటి, ఇదంతా మనం చూసామండి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ క్యూ గురించి మాట్లాడుకున్నాం. AWS SQS క్యూ గురించి అండి. ఇదంతా జనరల్గా క్యూ బేసిక్స్ అండి, ఇంతవరకు మనం చూసినవంతా. ఇప్పుడు AWS SQSలో ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత విల్ గో ఫర్ ద ప్రాక్టికల్ డెమో సెషన్స్ అండి. ఓకేనా. సో క్యూలో మ్యాక్సిమం ఎన్ని డేస్ ఒక మెసేజ్ అనేది ఉంటుందంటే డిఫాల్ట్గా 4 days అనేది ఉంటుందండి. రిటెన్షన్ పీరియడ్ అంటామండి దీన్ని, రిటెన్షన్ పీరియడ్. బై డిఫాల్ట్ 4 days ఉంటుందండి క్యూలో. అలానే ఇది డిఫాల్ట్. మ్యాక్సిమం వచ్చి 14 days వరకు కూడా ఇట్ కెన్ స్టే అండి ఇన్ ఏ క్యూ. అది మీరు డిఫైన్ చేయాలి. క్యూ డిఫైన్ చేసేటప్పుడు మీరు ఏం డిఫైన్ చేయలేకపోతే రిటెన్షన్ అనేది డిఫాల్ట్గా 4 days తీసుకుంటుంది. 4 days లోపల మీది ప్రాసెసింగ్ అవ్వలేకపోతే ఏం చేస్తుందంటే మెసేజ్ని డిలీట్ చేస్తుంది క్యూలో. సో అట్లా డెడ్ లెటర్ క్యూకి కూడా మీరు రిటెన్షన్ పెట్టుకోవచ్చు. లైక్ లెట్స్ 2 days పెట్టుకున్నారు అనుకోండి రిటెన్షన్. డెడ్ లెటర్ క్యూలోకి మెసేజ్ వెళ్ళిన తర్వాత ఆ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది, ఎందుకంటే మీరు ప్రాసెసింగ్ అనేది ఏం సెట్ చేసుకోలేకపోతే డెడ్ లెటర్ క్యూలో రిటెన్షన్ టైం అనేది అయిపోతే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. మీరు సపరేట్గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. రిటెన్షన్ అయిపోతే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది డిలీట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఏంటంటే మ్యాక్సిమం సైజ్. మెసేజ్ మ్యాక్సిమం సైజ్ ఎంత అంటే ఓన్లీ 256 kilobytes అండి. సో 256 kilobytes ఆఫ్ మెసేజ్ని మాత్రమే మీరు ఒక క్యూలోకి సెండ్ చేసుకోగలరు. అగైన్ మీరు సెట్ చేసుకోవచ్చు, మినిమం 1 kilobyte ఉంటుంది, మ్యాక్సిమం 256 KB ఉంటుంది. మీ అప్లికేషన్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు డిఫైన్ చేయొచ్చు. బట్ ఇన్ బిట్వీన్ ఇట్ కెన్ గో అండి 1 to 256 KBలో వాట్ ఎవర్ యువర్ మెసేజ్ సైజ్ మైట్ బి ఇట్ కెన్ గో అండి. మోర్ దెన్ 256 KB ఇట్ విల్ నాట్ అలో, క్యూ అనేది అలో చేయదు. అప్పుడు మీరు లెట్స్ S3 సర్వీస్ మీకు తెలిసినట్లయితే ఆబ్జెక్ట్స్ అనేది మీరు క్రియేట్ చేస్తారు కదా, అటాచ్మెంట్స్ని మీరు క్యూలోకి పంపాలంటే కుదరదు, ఎందుకంటే అటాచ్మెంట్ సైజ్ ఆబ్వియస్గా మోర్ దెన్ 256 KB ఉంటుంది కదా. సో అటాచ్మెంట్ అనేది మీరు క్యూలో ఎప్పుడు కూడా పంపలేరండి. అది మెయిన్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎగ్జామ్ పరంగా చూసినట్లయితే చాలా క్వశ్చన్స్ వస్తాయండి ఈ సైజ్ బేసిస్ పైన కూడా. మోర్ దెన్ 256 KB ఉంది సైజ్ అనేది అప్పుడు వస్తే ఆబ్వియస్గా SQS అనేది యూ కెనాట్ కన్సిడర్ అండి. ఓకే. సో అప్పుడు ఎట్లా మరి ఆబ్జెక్ట్స్ని పాస్ చేయాలంటే మీరు ఒక లింక్ని పాస్ చేయొచ్చు. S3లో ఆబ్జెక్ట్ స్టోర్ అయితే దానికి ఒక లింక్ అనేది వస్తుంది కదా, ఆ లింక్ని మీరు ఒక URL కింద పాస్ చేయొచ్చు అండి మెసేజ్లోకి. ఓకేనా. అది మ్యాక్సిమం సైజ్ అండి. అండ్ స్టాండర్డ్ క్యూకి మనం కన్సిడర్ చేస్తే అన్లిమిటెడ్ త్రూపుట్ ఉంటుందండి. అన్లిమిటెడ్ త్రూపుట్ అంటే ఏంటి అంటే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ API కాల్స్ మీరు కాల్ చేయొచ్చు ఫర్ ఈచ్ యాక్షన్. అసలు ఈ API కాల్స్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా మీకు ఇక్కడ మనకి 3 మాట్లాడుకున్నాం కదా అండి, 3 యాక్షన్స్ మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం అంటే ఒకటి సెండ్ చేయాలని అనుకున్నాం, ప్రొడ్యూసర్స్ అంటారండి. మెసేజ్ సెండ్ చేసే వాళ్ళని ప్రొడ్యూసర్స్ అంటారు, మెసేజ్ రిసీవ్ చేసుకునే వాళ్ళని కన్జ్యూమర్స్ అంటారు. సో 3 యాక్షన్స్ ఉంటాయి బేసిక్గా. ఒకటి ఏంటంటే మెసేజ్ని సెండ్ చేయడం,
ఇంకోటి ఏంటంటే మెసేజ్ని రిసీవ్ చేయడం, థర్డ్ వన్ ఏంటంటే మెసేజ్ని డిలీట్ చేయడం అండి. ఈ 3 యాక్షన్స్ ఉంటాయి. ఆ యాక్షన్స్ మనం ఎట్లా చేస్తాం అనేది మీకు ప్రాక్టికల్ సెషన్లో చూపిస్తాను. ఏపీఐ కాల్స్ ఉంటాయండి మనకి బేసిక్గా. సెండ్ ఏపీఐ కాల్ ఉంటుంది మెసేజ్ని సెండ్ చేయడానికి, రిసీవ్ ఏపీఐ కాల్ ఉంటుంది మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి, అండ్ డిలీట్ ఏపీఐ కాల్ ఉంటుంది మెసేజ్ని డిలీట్ చేయడానికి క్యూలో. సో ఈ 3 యాక్షన్స్ని మీరు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నియర్లీ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయొచ్చండి. లైక్ పర్ యాక్షన్ అంటున్నాం కదా, అంటే సెండ్ మెసేజ్ ఎన్ని టైమ్స్ అయినా మీరు కాల్ చేసుకోవచ్చు, రిసీవ్ మెసేజ్ ఎన్ని టైమ్స్ అయినా మీరు నెంబర్ ఆఫ్ కాల్ చేసుకోవచ్చు, డిలీట్ మెసేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కాల్ చేసుకోవచ్చు. సో అన్లిమిటెడ్ త్రూపుట్ అండి వెన్ ఇట్ ఈస్ ఫర్ స్టాండర్డ్ క్యూ. అండ్ ఎస్క్యూఎస్ కెన్ స్టోర్ అన్లిమిటెడ్ మెసేజెస్ అండి. ఎన్ని మెసేజెస్ అయినా ఎస్క్యూఎస్ అనేది స్టోర్ చేసుకోగలదు. ఓకేనా అండి? ఇదంతా మెసేజ్ అట్రిబ్యూట్స్ అండి. అండ్ మీరు ఎప్పుడైతే క్యూ డిఫైన్ చేస్తారో అది ఒక కేస్ సెన్సిటివ్ అండి. క్యూ నేమ్ వచ్చి కేస్ సెన్సిటివ్. అది మనం అగైన్ ప్రాక్టికల్ సెషన్లో చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం, చూద్దాం ఏమేమి ఉంటాయో. ఓకే అండి, నేను AWS కన్సోల్లోకి లాగిన్ అయినాను. ద రీజన్ ఐ సెలెక్టెడ్ ఈస్ ముంబై రీజన్, AP South 1 అండి. అండ్ క్యూలోకి వెళ్ళడానికి మనం SQS అని సర్చ్ చేయొచ్చు. ఇక్కడ SQS అని సర్చ్ చేస్తే అండర్ సర్వీసెస్ యూ కెన్ సీ సింపుల్ క్యూ సర్వీస్ అండి. నేను దీన్ని ఫేవరెట్గా మార్క్ చేశాను. సో మార్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఇక్కడ చూపిస్తుందండి సింపుల్ క్యూ సర్వీస్. సో ఐ కెన్ క్లిక్ ఆన్ సింపుల్ క్యూ సర్వీస్ హియర్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ క్యూ. సో మీరు టైప్స్ చూసినట్లయితే మనకి 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి స్టాండర్డ్, ఇంకొకటి ఫీఫో. ఫీఫో అంటే ఏం లేదండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాండర్డ్లో ఏంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళిన క్యూలోకి వెళ్ళిన మెసేజే ఫస్ట్ బయటికి రావాలని రూల్ ఏం లేదండి, బట్ బెస్ట్ ఎఫర్ట్ ఉంటుందండి ఆర్డరింగ్లో. అండ్ ద అదర్ థింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఈస్ అట్లీస్ట్ వన్స్ డెలివరీ అండి. అట్లీస్ట్ వన్స్ డెలివరీ అంటే ఒక్క మెసేజ్ మీరు క్యూకి పంపిస్తే అట్లీస్ట్ ఒకసారి డెలివరీ అవుతుందండి. మోర్ దాన్ వన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది స్టాండర్డ్ క్యూలో. బట్ ఇన్ ఫీఫో ఆల్ దీస్ థింగ్స్ ఉండవండి. ఎగ్జాక్ట్లీ వన్స్ డెలివరీ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ వన్స్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఫస్ట్ క్యూలోకి వెళ్ళిందే ఫస్ట్ బయటికి కూడా వస్తుందండి డెలివరీకి. దట్ ఈస్ ఇన్ ద ఫీఫో అండి. ఓకే, బట్ ఫర్ దిస్ డెమో విల్ గో విత్ స్టాండర్డ్ అండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి యూ హ్యావ్ టు సెలెక్ట్ స్టాండర్డ్ అండి. మోర్ దాన్ వన్స్ డెలివరీ ఉన్నా కూడా నాకు ఇబ్బంది లేదు, బెస్ట్ ఎఫర్ట్ ఆర్డరింగ్ ఉంటే చాలు, ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ద స్టాండర్డ్ క్యూ. బట్ వేర్ యాజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డెలివరీ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ మ్యాండేటరీ, ఎగ్జాక్ట్లీ వన్స్ ప్రాసెసింగ్ మాత్రమే కావాలి అని అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ ద ఫీఫో క్యూ అండి. ఓకేనా? అండ్ ఇక్కడ మనం నేమ్ ప్రొవైడ్ చేయాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యూ నేమ్ ఈస్ కేస్ సెన్సిటివ్ అండి. అండ్ ఇట్ కెన్ హ్యావ్ అప్ టు 80 క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఆల్ఫా న్యూమెరిక్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, హైఫన్స్ అండ్ అండర్ స్కోర్స్ కూడా మీరు క్యూ నేమ్ డిఫైన్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చండి. సో నేను ఇక్కడ మై ఫస్ట్ క్యూ, నా క్యూ నేమ్ వచ్చి మై ఫస్ట్ క్యూ అంటున్నానండి. ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ అండి నెక్స్ట్ పార్ట్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదండి విజిబిలిటీ టైమ్అవుట్. సో విజిబిలిటీ టైమ్అవుట్ ఇట్ షుడ్ బి బిట్వీన్ 0 seconds and 12 hours అండి. సో యాజ్ ఆఫ్ నౌ మనం 30 seconds పెడుతున్నాం. విల్ గో విత్ డిఫాల్ట్ వాల్యూస్. ఇదంతా మనం ప్రాక్టికల్గా చూద్దామండి. అగైన్ విల్ యూస్ సెండ్ ఏపీఐస్, రిసీవ్ ఏపీఐస్ అండ్ విల్ సీ హౌ విజిబిలిటీ టైమ్అవుట్ వర్క్స్ అండి. మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంటుంది. అండ్ ఇక్కడ మీరు రిటెన్షన్ పీరియడ్ చూసినట్లయితే డిఫాల్ట్ 4 days అండి. యూ కెన్ ఈవెన్ చేంజ్ బిట్వీన్ 1 minute and 14 days అండి. మ్యాక్సిమం మెసేజ్ సైజ్ మీరు చూసినట్లయితే 1 KB and 256 KB మధ్యలో యూ కెన్ డిఫైన్ అండి. బై డిఫాల్ట్ ద మ్యాక్సిమం ఇట్ విల్ టేక్ 256 KB. అండ్ డెలివరీ డీలే అండి. డెలివరీ డీలే కూడా మీరు ఇండ్యూస్ చేయాలని అనుకుంటే యూ కెన్ యూజ్ ఈవెన్ ద డెలివరీ డీలే. మీరు ఒక మెసేజ్ని డిలే చేయాలని అనుకున్నాయి, క్యూలో పంపిన వెంటనే కన్జ్యూమర్స్ అనే వాళ్ళు ఆ మెసేజ్ని చూడకుండా ఉండాలి అని అనుకుంటే యూ కెన్ ఈవెన్ ఇండ్యూస్ దట్ పర్టికులర్ డిలే యూజింగ్ డెలివరీ డిలే ఆప్షన్ అండి. ఓకేనా? అండ్ ఎన్క్రిప్షన్ మీరు చూసినట్లయితే ఇది ఇన్ ట్రాన్సిట్ ఎన్క్రిప్షన్ బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుందండి. ఎనేబుల్ చేసి ఉంటుంది సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. అండ్ కీ టైప్ ఆటోమేటికల్గా SQS అమెజాన్ ప్రొవైడ్ చేసే SQS కీ సెలెక్ట్ చేసి ఉంది. మీరు ఇఫ్ యూ వాంట్ ద మేనేజ్డ్ యువర్ ఓన్ మేనేజ్డ్ కీ యూ కెన్ ఆప్ట్ ఫర్ AWS కీ మేనేజ్మెంట్. మీరు క్రియేట్ చేసిన కీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఫర్ దిస్ డెమో విల్ గో విత్ AWS ప్రొవైడ్ చేసే SQS కీ అండి. అండ్ యాక్సెస్ పాలసీస్ అగైన్ విల్ సీ అండి ఇంకో, బట్ హియర్ వీఆర్ గోయింగ్ విత్ బేసిక్ అండి. And dead letter queue, as of now we are disabling it, and again we'll create one more queue and we'll enable the
డెడ్ లెటర్ క్యూ. మనం ఇంతకుముందు చూసాం కదా డెడ్ లెటర్ క్యూ గురించి అంతా కూడా. సో అది కూడా మనం చేద్దామండి. సో క్రియేట్ క్యూ. సో ఐమ్ క్లికింగ్ ఆన్ క్రియేట్ క్యూ అండి. ఇఫ్ ఐ గో బ్యాక్ టు ద క్యూస్ ఐ కెన్ సీ మై ఫస్ట్ క్యూ దేర్. సో మీరు చూసినట్లయితే మై ఫస్ట్ క్యూ అనే క్యూని నేను క్రియేట్ చేశాను. ఇది స్టాండర్డ్ క్యూ అండి. అండ్ వన్ మోర్ క్యూ విల్ క్రియేట్ ఫర్ ద డెడ్ లెటర్ క్యూ. సో క్లిక్ ఆన్ అగైన్ క్రియేట్ క్యూ. క్యూ నేమ్ ప్రొవైడ్ చేయాలి, డెడ్ లెటర్ క్యూ. డెడ్ లెటర్ క్యూ అనే నేమ్ ఇస్తున్నాను నేను. అగైన్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్తో పోతున్నానండి. క్లిక్ ఆన్ క్రియేట్ క్యూ. సో ఇప్పుడు నేను క్యూస్కి వెళ్తే నాకు 2 క్యూస్ ఉన్నాయండి. ఒకటి నేను క్రియేట్ చేసిన మై ఫస్ట్ క్యూ, దీనికి కాన్ఫిగర్ చేయాలని అనుకుంటున్నా డెడ్ లెటర్ క్యూ. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేద్దాం డెడ్ లెటర్ క్యూ కూడా. సో మీరు క్యూలోకి వెళ్ళండి. క్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డెడ్ లెటర్ క్యూ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూసినట్లయితే నో డెడ్ లెటర్ క్యూ సెట్ ఫర్ దిస్ క్యూ అని చూపిస్తుంది. సో యూ క్యాన్ క్లిక్ ఆన్ ఎడిట్ హియర్ అండ్ కిందికి స్క్రోల్ చేస్తే డెడ్ లెటర్ క్యూ వస్తుంది కదా, ఇక్కడ మీరు ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసి క్యూని సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు క్యూ ఏఆర్ అని చూసినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, ఇది మనం క్రియేట్ చేసిన డెడ్ లెటర్ క్యూ ఏఆర్ఎన్ అండి. ఏఆర్ఎన్ అంటే ఏం లేదు, అమెజాన్ రిసోర్స్ నెంబర్ అనమాట. ప్రతి సర్వీస్ మీరు క్రియేట్ చేసిన ప్రతి సర్వీస్కి ఏడబ్ల్యూఎస్లో ఒక ఏఆర్ఎన్ అనేది అసైన్ అవుతుంది. సో మనం క్రియేట్ చేసిన డెడ్ లెటర్ క్యూకి ఇది ఏఆర్ఎన్. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది డెడ్ లెటర్ క్యూ అని చెప్పి. సో యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఇక్కడ మ్యాక్సిమం రిసీవ్స్ మనం సెలెక్ట్ చేయాలండి. సో ఇక్కడ నేను మ్యాక్సిమం రిసీవ్స్ 3 పెడుతున్నానండి. సో మ్యాక్సిమం రిసీవ్స్ 3 పెడితే ఏమవుతుందంటే సేమ్ మెసేజ్ ఇట్ కెన్ కమ్ ఇన్ టు ద క్యూ అగైన్ ఫర్ 3 times అండి. 4th time ఇట్ గోస్ ఇన్ టు ద డెడ్ లెటర్ క్యూ. క్లియర్ కదా అండి? 3 times మాత్రమే క్యూలోకి ఇట్ కెన్ టేక్ బ్యాక్ ద సేమ్ మెసేజ్. 4th time ఈ క్యూ తీసుకోదు, బట్ రాదర్ ఇట్ విల్ సెండ్ ఇన్ టు ద డెడ్ లెటర్ క్యూ. ఓకేనా అండి? సో నౌ ఐ క్లిక్ ఆన్ సేవ్ అండి. ఓకే, సో మనం ఏం చేసాం ఇంతవరకు, ఒక క్యూ క్రియేట్ చేసాం, దాన్ని ఎన్క్రిప్ట్ చేసాం యూజింగ్ అమెజాన్ SQS కీ. డెడ్ లెటర్ క్యూ క్రియేట్ చేసాం, ఆ డెడ్ లెటర్ క్యూని కూడా మన ఫస్ట్ క్యూలో కాన్ఫిగర్ చేసాం. ఓకేనా అండి? క్లియర్ అండి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కన్జ్యూమర్స్ క్రియేట్ చేద్దాం. 2 కన్జ్యూమర్స్ క్రియేట్ చేద్దాం. 2 కన్జ్యూమర్స్ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే మీకు విజిబిలిటీ టైమ్అవుట్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది తెలియాలి కదా. సో 2 type ఆఫ్ కన్జ్యూమర్స్ని క్రియేట్ చేద్దాం. 2 కన్జ్యూమర్స్ మనం ఎవరు క్రియేట్ చేద్దామంటే EC2 కన్జ్యూమర్స్ని క్రియేట్ చేద్దామండి. EC2 అంటే సర్వర్స్ అండి, వర్చువల్ సర్వర్స్ విచ్ వీ క్రియేట్ ఇన్ AWS. సో విల్ గో ఇన్ టు ద EC2. సో 2 సర్వర్స్ని నేను క్రియేట్ చేస్తున్నానండి. ఈ 2 సర్వర్స్ కూడా 2 కన్జ్యూమర్స్ కింద యాక్ట్ చేయడానికి. ఓకేనా అండి? సో ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అంటున్నాను. సో SQS కన్జ్యూమర్ అంటున్నానండి. నా సర్వర్ నేమ్ అండి ఇది. అమెజాన్ లైనెక్స్ 2023 AMIA సెలెక్ట్ చేస్తున్నానండి. అండ్ ఇన్స్టెన్స్ టైప్ ఐఎమ్ గోయింగ్ ఫర్ T2.micro. ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. కీ పేర్ ఐ డోంట్ నీడ్ ఎనీ కీ పేర్, ప్రొసీడ్ వితౌట్ ఏ కీ పేర్. అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఐ విల్ సెలెక్ట్ ద ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ విజార్డ్ 1. ఓకే, సో మీకు EC2 తెలియకపోతే యూ కెన్ వాచ్ ద EC2 సెషన్ యాజ్ వెల్ అండి. EC2 సెషన్లో మీకు ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. EC2 అంటే ఏమిటి, సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, ఇన్బౌండ్ రూల్స్ అంటే ఏంటి, అవుట్బౌండ్ రూల్స్ అంటే ఏంటి. బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్జ్యూమర్ క్రియేషన్ ఐఎమ్ క్రియేటింగ్ దీస్ 2 EC2 ఇన్స్టెన్సెస్ యాజ్ ఆఫ్ నౌ. కాన్ఫిగరేషన్ స్టోరేజ్లో 8 GB ఇస్తున్నాను, టైప్ వచ్చి GP3 ఇస్తున్నాను. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఐ సెలెక్ట్ యాజ్ 2 అండి. 2 ఇన్స్టెన్సెస్ కావాలి కదా మనకి. సో 2 సెలెక్ట్ చేసుకొని ఐ విల్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు 2 ఇన్స్టెన్సెస్ సక్సెస్ఫుల్గా ఇనిషియేట్ అయినాయి, లాంచ్ అవుతాయండి. ఇఫ్ ఐ కమ్ బ్యాక్ హియర్ అండ్ క్లిక్ ఆన్ రిఫ్రెష్, సో మీరు చూసినట్లయితే పెండింగ్ స్టేట్లో ఉన్నాయి. వన్స్ దే వర్ ఇన్ రన్నింగ్ స్టేట్ విల్ గో ఇన్ టు దట్ పర్టికులర్ ఇన్స్టెన్స్ అండ్ విల్ ఎగ్జిక్యూట్ ద APIs అండి. APIs అంటే ఏం లేదు, సెండ్ APIs, రిసీవ్ APIs అండ్ దెన్ ద డిలీట్ API. సో ఇక్కడ మనం దీన్ని కన్జ్యూమర్ SQS కన్జ్యూమర్ 1 అందాం. అండ్ దెన్ దీన్ని మనం SQS కన్జ్యూమర్ 2 అందాం. ఓకే, సో అగైన్ ఐ విల్ డూ వన్ మోర్ రిఫ్రెష్. SQS కన్జ్యూమర్ 2 అనేది రన్నింగ్ స్టేట్లో ఉంది కాబట్టి ఐ విల్ క్లిక్ ఆన్ కనెక్ట్ అండ్ ఐఎమ్ యూజింగ్ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అండి. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కీ పేర్ ఏం నేను సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ యూజర్ నేమ్ వచ్చి రూట్, ఐ విల్ యూజ్ రూట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ కనెక్ట్.
సో ఇది SQS కన్జ్యూమర్ 2 అండి. ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్. ఓకే, వీఆర్ లాగ్డ్ ఇన్ టు ద SQS కన్జ్యూమర్ 2 సర్వర్. ఇప్పుడు అట్లనే SQS కన్జ్యూమర్ 1లోకి కూడా లాగిన్ అవుదాం. ఐ విల్ సెలెక్ట్ దిస్ అండ్ ఐ క్లిక్ ఆన్ కనెక్ట్ అండ్ యూజింగ్ సేమ్ అండి EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ యూస్ చేస్తున్నాను. అగైన్ విత్ రూట్ యూజర్ ఓన్లీ ఐ విల్ లాగిన్ అండి, ఎందుకంటే నాకు సూడో పర్మిషన్స్ వస్తాయి కాబట్టి రూట్ యూజర్ యూస్ చేస్తున్నాను. ఓకే అండి, ఫస్ట్ విండో వచ్చి SQS కన్జ్యూమర్ 1, సెకండ్ విండో వచ్చి SQS కన్జ్యూమర్ 2 అండి. ఓకేనా, ఇప్పుడు మనం 2 సర్వర్స్ క్రియేట్ చేసాం. మన క్యూకి ఈ సర్వర్స్కి యాక్సెస్ ఇవ్వాలండి. 2 టైప్ ఆఫ్ యాక్సెస్ థింగ్స్ ఉంటాయండి. ఓకే, ఎర్రర్ occurred while establishing connection. Okay, I will do one more time. Click on connect and then root here. Click on connect again. Some issue only, we'll see. Yeah, సెక్యూరిటీ గ్రూప్ ఇష్యూ అయితే కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ SQS కన్జ్యూమర్ 2 సర్వర్ లాంచ్ చేసాం కదా. యా, ఇట్ జస్ట్ టుక్ సమ్ టైమ్, దట్స్ ఇట్. సో ఇది SQS కన్జ్యూమర్ 1, SQS కన్జ్యూమర్ 2. ఇప్పుడు యాక్సెస్ పాలసీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. SQSలో ఎట్లా ఉంటుంది యాక్సెస్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది. ఒకటి, మనం రోల్ డిఫైన్ చేయొచ్చు సర్వీసెస్ యూజ్ చేయడానికి SQSని. రోల్స్ ఎలా డిఫైన్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో విల్ గో ఇన్ సైడ్ IAM అండ్ ఒక రోల్ క్రియేట్ చేద్దాం. ఆ రోల్కి మనం SQSని యాక్సెస్ చేసే పాలసీని డిఫైన్ చేద్దామండి. సో ఐ విల్ గో ఇన్ సైడ్ ద రోల్స్ అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ క్రియేట్ రోల్ అండి. సో AWS సర్వీస్కి మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి EC2కి విల్ సెలెక్ట్ AWS సర్వీస్ అండ్ యూస్ కేస్ మనం సెలెక్ట్ చేయాలి. మనం EC2 సెలెక్ట్ చేసుకోవచ్చు. EC2 సెలెక్ట్ చేసుకున్నా కూడా పాలసీ వీ కెన్ సెలెక్ట్ ఇట్ నెక్స్ట్ స్టెప్. సో ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో హియర్ ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ SQS అండి. SQS పాలసీ మనం చూసినట్లయితే SQS ఫుల్ యాక్సెస్ ఉంది, రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంది, క్యూ ఎగ్జిక్యూషన్ పాలసీస్ ఉంది. సో ఐ విల్ గో ఫర్ SQS ఫుల్ యాక్సెస్ అండి. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మీరు ట్రస్ట్ పాలసీలో చూడొచ్చు ఇది. అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ రోల్ అండి. రోల్ నేమ్ ఇవ్వాలి మనం, మై SQS కస్టమ్ రోల్. ఐ క్లిక్ ఆన్ క్రియేట్ రోల్. సో ఈ రోల్కి ఏంటంటే SQS ఫుల్ యాక్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేసామండి. ఇప్పుడు ఆ రోల్ని మనం ఎట్లా అసైన్ చేయాలి అంటే మన EC2 ఇన్స్టెన్సెస్కి అటాచ్ చేయాలి. సో ఫస్ట్ SQS కన్జ్యూమర్ 1కి అటాచ్ చేద్దాం. సో క్లిక్ ఆన్ యాక్షన్స్, గో టు సెక్యూరిటీ అండ్ క్లిక్ ఆన్ మాడిఫై IAM రోల్. సో ఇక్కడ చూస్ IAM రోల్ ఉంది కదా. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన రోల్ సెలెక్ట్ చేసుకోవాలి, మై SQS కస్టమ్ రోల్. అండ్ దెన్ క్లిక్ ఆన్ అప్డేట్ IAM రోల్. సో రోల్ ఇవ్వకపోతే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు యాక్సెస్ దట్ పర్టికులర్ SQS క్యూ అండి. ఇప్పుడు అలానే SQS కన్జ్యూమర్ 2 కూడా ఇద్దాం. సో ఇది రోల్ బేసిస్ మెకానిజం అండి యాక్సెస్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే SQS యాక్సెస్ పాలసీస్ అని కూడా ఉంటాయి, అది మనం చూద్దాం. ఒక సినారియో చూద్దాం. S3లో ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈవెంట్ నోటిఫికేషన్ ద్వారా SQS క్యూని కాల్ చేయాలి అని అనుకుంటే ఒక యాక్సెస్ పాలసీని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అక్కడ రోల్ చేయడానికి మనకి ఆప్షన్ ఉండదు కాబట్టి. సో దీస్ 2 ఆర్ ద మెకానిజమ్స్ అండి రోల్స్ యాక్సెస్ చేయడానికి. వన్ ఈజ్ ద రోల్, ద అదర్ వన్ ఈజ్ ద యాక్సెస్ పాలసీస్. ఇప్పుడు మనం చూస్తున్నది రోల్ అనమాట. సో ఇక్కడ అగైన్ SQS కన్జ్యూమర్ 2కి కూడా సెక్యూరిటీకి వెళ్ళి మాడిఫై IAM రోల్ కొట్టి ద రోల్ విచ్ వీ క్రియేటెడ్ ఈస్ SQS కస్టమ్ రోల్ కదా. సో అది సెలెక్ట్ చేసుకొని అప్డేట్ IAM రోల్ అంటున్నానండి. ఓకే, రోల్ అనేది ఇప్పుడు నేను ఇచ్చాను. రోల్ అనేది నేను ఇచ్చిన తర్వాత మనం క్యూని యాక్సెస్ చేయొచ్చండి. సో అగైన్ లెట్స్ గో ఇన్ సైడ్ ద SQS. మన ఫస్ట్ క్యూని మనం సెలెక్ట్ చేద్దాం. మన URL ఉంది కదా ఇక్కడ, SQS URL అండి, మన క్యూ URL ఇది. సో విల్ కాపీ దట్ URL. నౌ విల్ సెండ్ ఎ మెసేజ్ టు దిస్ క్యూ అండి. ఇప్పుడు క్యూకి మెసేజెస్ ఎట్లా సెండ్ చేయొచ్చు అనుకుంటే యూజింగ్ SDKs ఉంటాయండి. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కరెస్పాండింగ్ SDKs ఉంటాయి. అది కూడా మనం ప్రాక్టికల్గా పైథాన్ SDK ఎట్లుంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. లేదా యూ కెన్ యూజ్ REST APIs అండి ఫర్ సెండింగ్ ద మెసేజ్, ఫర్ రిసీవింగ్ ద మెసేజ్.
అండ్ ఫర్ డిలీటింగ్ ద మెసేజ్. సో ఇప్పుడు ఆ రెస్ట్ ఏపీఐస్ ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ అంతా మీరు చూడొచ్చు. టు సెండ్ ద మెసేజ్ దిస్ ఈస్ ద ఏపీఐ అండి, AWS SQS అండ్ దెన్ సెండ్ మెసేజ్ అండ్ దెన్ QURL. సో ఇక్కడ QURL మనం ఆల్రెడీ కాపీ చేసాం కదా అండి, ఆ QURLని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో నా QURL my first underscore Q, రీజన్ ఏంటి అంటే AP South 1 బికాస్ ద Q which we created is inside the AP South 1 region, Mumbai region, and the message body goes over here అండి. హలో వరల్డ్ అనేది నేను మెసేజ్ బాడీ కింద ఇస్తున్నాను. సో ఇదంతా ఇప్పుడు నేను కాపీ చేసుకొని నా EC2 ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి నేను, పేస్ట్ అండ్ దెన్ ఐ విల్ డూ ద ఎంటర్. సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఒక మెసేజ్ ఐడి వచ్చింది కదా. సో వాట్ డస్ దాట్ మీన్ అంటే మీ మెసేజ్ అనేది క్యూలోకి వెళ్ళిందండి. ఓకేనా. సో మెసేజ్ అనేది మనం ప్రొడ్యూస్ చేసాం యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఇప్పుడు కన్జ్యూమ్ చేయాలి కదా మన మెసేజ్ని, ఎట్లా కన్జ్యూమ్ చేయాలి అగైన్ మీకు చూపిస్తానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే QURL ఉంది అగైన్, SQS రిసీవ్ మెసేజ్ అనే API యూజ్ చేస్తున్నాం మనం. QURL ఇది ఉంది కదా. సో ఈ QURL ఇది తీసేసి మన QURL మనం ఇస్తామండి. సో మన QURL ఏంటి ఇది కదా. సో విల్ కాపీ దిస్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఎన్ని రావచ్చు అట్ ఏ టైంకి 10 అనేది మనం డిఫైన్ చేస్తున్నాం. విజిబిలిటీ టైమ్అవుట్ అనేది మనం అగైన్ డిఫైన్ చేస్తున్నాం, 30 seconds అని ఇస్తున్నాం. సో విజిబిలిటీ టైమ్అవుట్ ఇంతకుముందు మనం చూసాం కదా, అట్ క్యూ లెవెల్ డిఫైన్ చేయొచ్చు లేదా అట్ API లెవెల్ కూడా డిఫైన్ చేయొచ్చు. API లెవెల్లో మీరు డిఫైన్ చేస్తే క్యూ లెవెల్లో డిఫైన్ చేసిన దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఇక్కడ 30 అని డిఫైన్ చేస్తున్నాం. అండ్ వెయిట్ టైం అనేది కూడా మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. సో ఈ వెయిట్ టైం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. బిఫోర్ వీ ఎగ్జిక్యూట్ దిస్ రిసీవ్ మెసేజ్ API, ఈ వెయిట్ టైం అనేది ఏంటి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం. సో వెయిట్ టైం సెకండ్స్ 20 అని డిఫైన్ చేస్తున్నాం కదా. సో ఇది ఏం జరుగుతుందంటే 20 seconds అనేది మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ API ఎగ్జిక్యూట్ చేశారని అనుకోండి. లెట్స్ సే క్యూలో మెసేజ్ ఏం లేదు బట్ స్టిల్ ఇట్ విల్ వెయిట్ ఫర్ 20 seconds. ఏమన్నా ఆ 20 seconds గ్యాప్ లోపు మీకు మెసేజ్ వస్తే క్యూలోకి ఇట్ విల్ రిసీవ్ అగైన్ ఈ API యూజ్ చేయడం వల్ల. అర్థమైందండి. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో, మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ లేడు అక్కడ, ఇమీడియట్గా మీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే కొద్దిసేపు వెయిట్ చేసి చూడడం అనమాట అట్లా. సో వెయిట్ టైం సెకండ్స్ అంటే 20 seconds వరకు కూడా ఇట్ విల్ స్టిల్ ట్రై టు ఫెచ్ ద మెసేజ్ ఫ్రమ్ ద క్యూ అండి. ఈ API కాలే ఇట్ కంటిన్యూ చేస్తుందండి. దీన్ని మనం ఏమంటామంటే లాంగ్ పోలింగ్ అంటాం. యాక్చువల్గా మీరు 1 to 20 seconds అనేది మీరు ఎనేబుల్ చేయొచ్చు. బై డిఫాల్ట్ 20 seconds తీసుకుంటుంది, లేదా 1 second to 20 seconds మీరు ఏ నెంబర్ కావాలన్నా అంత నెంబర్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చండి. సో ఈ లాంగ్ పోలింగ్ వల్ల ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ API కాల్స్ అనేది మీరు రెడ్యూస్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు నేను వెయిట్ సెకండ్స్ అనేది ఓన్లీ 1 ఇచ్చాను అనుకోండి. 1 ఇచ్చిన వెంటనే నేను ఈ కాల్ని కాల్ చేశాను, APIని కాల్ చేశాను, నాకు మెసేజ్ ఏం లేదు. నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ సెకండ్కి మెసేజ్ అనేది వచ్చింది క్యూలోకి. అగైన్ అప్పుడు మీరేం చేయాల్సి వస్తుంది, అగైన్ ఈ API అనేది మీరు కాల్ చేయాల్సి వస్తుంది. సో నెంబర్ ఆఫ్ API కాల్స్ని మీరు డిక్రీజ్ చేయడానికి లాంగ్ పోలింగ్ అనేది మీకు యూజ్ అవుతుందండి. ఓకే అండి. బై డిఫాల్ట్గా షార్ట్ పోలింగ్ కంటే కూడా ఎప్పుడు కూడా లాంగ్ పోలింగే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మీరు API కాల్స్ని డిక్రీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి క్యూ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకు SQS పోలింగ్, లాంగ్ పోలింగ్ అనేది ఎప్పుడు కూడా ఆప్ చేస్తూ ఉంటారు ఎవరైనా కూడా. ఐ హోప్ లాంగ్ పోలింగ్ అంటే ఏంటి, వెయిట్ టైం సెకండ్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సారీ. సో ఇక్కడ నేను వెయిట్ టైం సెకండ్స్ అనేది 10 ఇస్తున్నానండి. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేసుకొని నా SQS కన్జ్యూమర్ 1లో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత విజిబిలిటీ టైమ్ అవుట్ 30 seconds ఇస్తున్నాం కదా అండి. సో ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ మీకు చూసినట్లయితే హలో వరల్డ్ వచ్చింది. ఇమీడియట్గా నేను SQS కన్జ్యూమర్ 2కి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను. వెయిట్ టైం 10 seconds ఇచ్చేసి మెసేజ్ రాదు. ఎందుకంటే విజిబిలిటీ టైమ్ అవుట్ అనేది మనం 30 seconds డిఫైన్ చేసాం కాబట్టి ఆ 30 secondsలో కూడా ఆ మెసేజ్ని మనకి
చూపించదు అనమాట ఇక్కడ ప్రాసెస్ చేయడానికి. చూడండి చూపించలేదు, వెయిట్ టైం 10 seconds అయిపోయింది కదా. 10 seconds అయిపోయిన తర్వాత మనకి ఇది న్యూ కమాండ్ లైన్ ఆప్షన్ వచ్చింది. అగైన్ ఐ విల్ ట్రై అండి. ఇప్పుడు వచ్చింది చూడండి. సో ఈ 30 seconds అయిందనమాట బేసిక్గా ఈ టైంలో, అందుకు ఇక్కడ మనకు వచ్చింది. ఇంతకుముందు ఏం జరిగిందంటే ఈ కన్జ్యూమర్ 1లో మనం రిసీవ్ చేసుకున్నాం, బట్ ప్రాసెస్ చేసుకొని డిలీట్ చేయలేదు కాబట్టి మెసేజ్ అగైన్ వెంట్ బ్యాక్ టు ద క్యూ అండి. ఆ క్యూకి వెళ్ళిన తర్వాత విజిబిలిటీ టైమ్అవుట్ అయిన తర్వాత SQS కన్జ్యూమర్ 2లో మీకు చూపించిందండి ఇక్కడ మెసేజ్ని. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఆ 30 secondsలో మీరు ప్రాసెస్ చేసుకొని డిలీట్ చేయలేదు కదా, సో అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ద క్యూ అండి. సో అగైన్ కన్జ్యూమర్ 1లో మనం సేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో 30 seconds అయిపోయింది కాబట్టి ఇది ఇక్కడ చూపిస్తుంది. అగైన్ ఇప్పుడు మీరు కన్జ్యూమర్ 2లోకి వచ్చి రిసీవ్ మెసేజ్ కొడితే రాదు, ఎందుకంటే విజిబిలిటీ టైమ్అవుట్ ఉంది కాబట్టి 30 seconds వరకు స్టిల్ రాదు. సో ఇంతవరకు ఎన్ని టైమ్స్ వెళ్ళిందండి క్యూలోకి? SQS కన్జ్యూమర్ 1లో వెళ్ళింది, క్యూలోకి బ్యాక్, తర్వాత SQS కన్జ్యూమర్ 2లో రిసీవ్ అయింది. అక్కడ కూడా మీరు ప్రాసెసెస్ డిలీట్ చేయలేదు కాబట్టి అగైన్ ఇట్ వెంట్ బ్యాక్ టు ద క్యూ. అగైన్ మీరు SQS క్యూ 1లో కొట్టారు, థర్డ్ టైం ఇట్ వెంట్ బ్యాక్ టు ద క్యూ. ఇక్కడ విజిబిలిటీ టైమ్అవుట్ అయిపోయింది కదా ఇప్పుడు 30 seconds. ఇప్పుడు వస్తుందండి మనకి మెసేజ్? రాదండి, ఎందుకంటే మనం డెడ్ లెటర్ క్యూ డిఫైన్ చేసేటప్పుడు మ్యాక్స్ ఎంట్రీస్ ఎన్ని ఇచ్చామండి? 3 ఎంట్రీస్ ఇచ్చాం. ఆ 3 ఎంట్రీస్ అయిపోయాయి కదా, అందుకు ఇప్పుడు 4th ఎంట్రీలో ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? డెడ్ లెటర్ క్యూలోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం డెడ్ లెటర్ క్యూలో చూద్దాం. సో విల్ గో బ్యాక్ ఇన్ టు ద క్యూస్, డెడ్ లెటర్ క్యూ, and then we'll copy the dead letter queue URL over here. We'll replace the URL, queue URL. We'll copy this. ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అండి, కన్జ్యూమర్ 1లో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కన్జ్యూమర్ 2లో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ దెన్ విల్ హిట్ ఎంటర్. ఇక్కడికి వచ్చింది చూడండి, హలో వరల్డ్ అనేది మనకి ఇక్కడికి వచ్చింది, రిసీవ్ మెసేజ్లో ఇక్కడికి వచ్చింది కదా. ఇట్లా వచ్చిన తర్వాత మనం తర్వాత ఏం చేయాల్సి వస్తుంది అంటే డిలీట్ చేయాల్సి వస్తుంది ఆ మెసేజ్ని. ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఎట్లా డిలీట్ చేస్తామంటే ఇది కమాండ్ అండి, SQS డిలీట్ మెసేజ్ API. సో డిలీట్ మెసేజ్ API మీరు ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ రిసిప్ట్ హ్యాండిల్ ఉంది కదా, ఇదంతా మీరు కాపీ చేసుకోవాలి. ఇదంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. దాని తర్వాత మీరు మీ క్యూ URL అండ్ దెన్ ద రీజన్. సో క్యూ URL ఇక్కడ మనది డెడ్ లెటర్ క్యూ కదా, సో డెడ్ లెటర్ క్యూ URL ఇద్దామండి మనం ఇక్కడ. ఓకే అండి. సో ఇదంతా మనం కూడా తీసుకొని ఈ రిసిప్ట్ హ్యాండిల్ అయిన తర్వాత ఇవ్వాలండి కమాండ్. సో ఇది ఎంటైర్ కమాండ్ అండి. సో AWS SQS delete message receipt handle your message receipt handle and then queue URL and then the region అండి. ఐ విల్ హిట్ ఎంటర్ అండి. సో ఇప్పుడు మెసేజ్ అనేది మనకి డిలీట్ అయిపోయింది. చూద్దామా, మళ్ళీ మెసేజ్ రిసీవ్ మెసేజ్ కొడదాం. డెడ్ లెటర్ క్యూ దండి ఇది. మెసేజ్ ఏం లేదు, ఎందుకంటే మనం డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. ఇదంతా క్లియరా అండి? సో మనం చూసినట్లయితే ఇక్కడ 3 types చూస్తున్నామండి. ఒకటి సెండ్ మెసేజ్, ఇంకోటి రిసీవ్ మెసేజ్, ఇంకోటి డిలీట్ మెసేజ్. సెండ్ మెసేజ్లో మనం క్యూ URL పాస్ చేస్తున్నాం, రీజన్ పాస్ చేస్తున్నాం, మెసేజ్ బాడీ పాస్ చేస్తున్నాం. అండ్ రిసీవ్ మెసేజ్లో అగైన్ క్యూ URL పాస్ చేస్తున్నాం, మ్యాక్స్ నెంబర్ ఆఫ్ మెసేజ్ పాస్ చేస్తున్నాం, విజిబిలిటీ టైమ్ అవుట్ పాస్ చేస్తున్నాం, వెయిట్ టైమ్ సెకండ్స్ ఫర్ లాంగ్ పోలింగ్ కూడా పాస్ చేస్తున్నాం. డిలీట్ మెసేజ్లో డిలీట్ మెసేజ్ మీకు ఎప్పుడైతే రిసీవ్ మెసేజ్ API ఎగ్జిక్యూట్ చేస్తారో అక్కడ మీకు ఈ రిసిప్ట్ హ్యాండిల్ అనేది వస్తుంది. ఆ రిసిప్ట్ హ్యాండిల్లో ఉన్న బాడీని అంతా తీసుకొచ్చి మీరు డిలీట్ మెసేజ్లో పాస్ చేయాల్సి వస్తుంది, అలాంగ్ విత్ ద క్యూ URL అండ్ దెన్ ద రీజియన్. ఓకే అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద API కాలింగ్ అండి. సెండ్ API, రిసీవ్ API అండ్ దెన్ ద డిలీట్ API. మనం మ్యాక్స్ ఎంట్రీస్ 3 ఇచ్చాం కాబట్టి డెడ్ లెటర్ క్యూలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మెసేజ్ని అక్కడ డిలీట్ చేసుకుంటున్నాం. ఓకే అండి, క్లియర్? ఇదంతా కూడా API కాలింగ్ యూజ్ చేసండి. ఇప్పుడు మనం పాలసీస్ అన్నాం కదా, సెకండ్ మెకానిజం యాక్సెస్ పాలసీస్ ఎట్లుంటాయని, అది కూడా మీకు సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు నేను S3 బకెట్కి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ ఒక బకెట్ని క్రియేట్ చేద్దాం మనం. క్రియేట్ ఏ బకెట్, bhanu.sqs.training. ఆల్ డిఫాల్ట్ ఆప్షన్స్ అండి. ఐఎమ్ క్రియేటింగ్ ద బకెట్. సో బకెట్ అనేది క్రియేట్ అయింది, bhanu.training.sqs అనే బకెట్. ఇప్పుడు ప్రాపర్టీస్లోకి వెళ్ళి బకెట్కి
ఈవెంట్ నోటిఫికేషన్స్ ఉంది చూడండి ఇక్కడ. సారీ, మనం క్రియేట్ చేసిన బకెట్ ఏది అంటే ఇది అండి, bhanu.sqs.training అనేది. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్కి వెళ్తే ఈవెంట్ నోటిఫికేషన్స్ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా మీరు ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేశారు అని అనుకోండి S3 బకెట్లోకి, అది SQSని కాల్ చేయాలి, క్యూకి మెసేజ్ వెళ్ళాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు డిఫైన్ ద ఈవెంట్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈవెంట్ నోటిఫికేషన్ ఏం లేదు. సో క్లిక్ ఆన్ క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్. ఈవెంట్ నేమ్ ఏంటి? సెండ్ SQS అనేది ఈవెంట్ నేమ్ అంటున్నాను. ప్రీఫిక్స్ ఓన్లీ సర్టెన్ ప్రీఫిక్స్ ఉన్న వాటిని మాత్రమే సెండ్ చేయాలి, లేదా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఫార్మాట్ని మాత్రమే సెండ్ చేయాలి అని అనుకుంటే ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ విల్ ఎనేబుల్ అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఐఎమ్ ఎనేబులింగ్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్ క్రియేట్ ఈవెంట్స్ లైక్ పుట్ కానీ, పోస్ట్ కానీ, కాపీ కానీ, మల్టీపార్ట్ అప్లోడ్ కానీ, ఇదంతా మనం S3లో చూస్తామండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్కి, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈవెంట్స్కి మాత్రమే మనం SQSలోకి సెండ్ చేయాలి అని చూస్తున్నాము. ఎక్కడికి సెండ్ చేయాలి? డెస్టినేషన్ SQS క్యూ కదా. సో SQS క్యూ. సో SQS క్యూ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఎక్కడ? మై ఫస్ట్ క్యూ అనేది SQS క్యూ. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే యాక్సెస్ పాలసీ అనేది మన క్యూకి మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఈ ఎర్రర్ వస్తుందండి. సో ఇప్పుడు మనం క్యూకి వెళ్ళి యాక్సెస్ పాలసీ అనేది డిఫైన్ చేసాం. మనం చేద్దాం. మనం ఇంతవరకు రోల్స్ చూసాం కదా అండి. రోల్ ఎట్లా క్రియేట్ చేస్తాం, ఐఏఎం రోల్, దాన్ని ఎట్లా మనం సర్వీస్కి ట్యాగ్ చేస్తాం, EC2 సర్వీస్ అనేది చూసాం కదా. ఇప్పుడు మనం యాక్సెస్ పాలసీ అనేది చూద్దాం. ఇంతకుముందు మీరు గుర్తున్నట్లయితే డిఫాల్ట్ పాలసీ ఎనేబుల్ చేసాం. అది మీకు ఇక్కడ చూపిస్తాను. క్యూ పాలసీలో ఉంది కదా. సో ఇక్కడ మీరు క్యూ పాలసీస్కి వెళ్తే ఇదంతా డిఫాల్ట్ పాలసీ అండి. సో డిఫాల్ట్ పాలసీని మీరు ఓవర్ రైడ్ చేయాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ మీరు పాలసీని క్రియేట్ చేయడానికి యూ కెన్ యూస్ పాలసీ జనరేటర్ ఆప్షన్. క్లిక్ ఆన్ పాలసీ జనరేటర్ ఆప్షన్. ఇక్కడ టైప్ ఏంటి? SQS క్యూఏ కదా, మనం SQS క్యూకే పాలసీ అప్లై చేస్తున్నాం. సో SQS పాలసీని సెలెక్ట్ చేస్తున్నాం. ఎఫెక్ట్ ఏంటి? అలోనా డినయా? అలో చేయాలి కాబట్టి అలో చేస్తున్నాం. ప్రిన్సిపల్ ఫర్ ఆల్ ద ఆప్షన్స్ కాబట్టి నేను స్టార్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను. స్టార్ అంటే బేసిక్గా ఎవ్రీథింగ్ అండి. అండ్ యాక్షన్స్ ఏంటంటే ఆల్ యాక్షన్స్ అండి. SQSలో ఏమైనా యాక్షన్ పర్మిట్ చేయాలని అనుకుంటున్నాను, లైక్ SQSలోకి సెండ్ చేయడం, రిసీవ్ చేయడం, డిలీట్ చేయడం. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్. ఇక్కడ ARN ఇవ్వాలండి. మీ క్యూ ARN ఏంటంటే ఇదండి, సారీ దిస్ వన్ ARN. ఇంతకుముందు మనం చెప్పాం కదా ప్రతి క్యూకి కూడా ఒక ARN అనేది డిఫైన్ అవుతుంది అని చెప్పి. సో అది మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది ARNకి. ఇక్కడ కండిషన్ స్పెసిఫై చేయాలండి ప్రతిదీ కూడా. ఇక్కడ మనం ఎందుకంటే ప్రిన్సిపల్ ఎవ్రీథింగ్ ఇస్తున్నాం కదా. సో ఈ అకౌంట్లో ప్రతి దానికి కూడా యాక్సెస్ ఇవ్వకుండా ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తామంటే సోర్స్ ARN అని ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సోర్స్ ARNలో మన క్యూ ARN ఇస్తాం. ఇక్కడ మీరు క్యూ డీటెయిల్స్కి వెళ్తే, ప్రాపర్టీస్కి వెళ్తే క్యూ ARN ఉంటుంది కదా, ఈ ARN ఇస్తున్నాను నేను. సో పాలసీ జనరేటర్కి వెళ్ళి క్యూ ARN ఇస్తున్నాను. కండిషన్లో యాడ్ కండిషన్, యాడ్ స్టేట్మెంట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ జనరేట్ పాలసీ. సో ఇప్పుడు నేను దీని అంతా కాపీ చేస్తానండి. సో ఈ పాలసీని మీకు అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే SQS ఆల్ యాక్షన్స్ ఎనేబుల్ చేస్తుందండి. SQS స్టార్ అని ఇస్తున్నాం కదా. ఎఫెక్ట్ ఏంటి అంటే అలో అండి. ప్రతి ఆప్షన్ SQSలో ఏ యాక్షన్ అయినా కూడా అలో చేస్తుంది. ఏ పర్టికులర్ క్యూ పైన ఇది అప్లికబుల్ అవుతుంది అంటే ఈ మై ఫస్ట్ క్యూ అనే క్యూ పైన అన్ని యాక్షన్స్ అలో చేస్తుందండి. అది కూడా అగైన్ స్పెసిఫిక్ కండిషన్ ఇస్తున్నామండి. ఓన్లీ యాక్షన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ SQS భాను SQS ట్రైనింగ్ అనే క్యూ నుంచి వస్తుంటే మాత్రమే ఎనేబుల్ చేస్తుందండి అలో అనేది. వేరే క్యూ నుంచి, వేరే S3 బకెట్ నుంచి వస్తే మాత్రం అలో చేయదు. సో ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేసేసి కిందికి వచ్చేసి సేవ్ కొడతానండి. సో ఇప్పుడు మనం పాలసీని అనేది చేంజ్ చేసాం కదా. సో ఇప్పుడు విల్ గో బ్యాక్ ఇన్ టు ద S3 బకెట్, విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద ఈవెంట్ నోటిఫికేషన్, క్లిక్ ఆన్ క్రియేట్ ఈవెంట్ నోటిఫికేషన్, ఈవెంట్ నేమ్ అగైన్ SQS, సెండ్ మెసేజ్, ఆల్ ఆబ్జెక్ట్ క్రియేషన్కి మాత్రం సెలెక్ట్ చేస్తున్నానండి. స్క్రోల్ డౌన్, డెస్టినేషన్ సెలెక్ట్ చేయాలండి SQS. అగైన్ SQS క్యూ, మై ఫస్ట్ లెటర్ క్యూ అనేది డెస్టినేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్. మనం మై ఫస్ట్ లెటర్ క్యూ పైనే కదా సెలెక్ట్ చేసింది. మై ఫస్ట్ లెటర్ క్యూ పైనే. ఓకే, ఇక్కడ ఇన్వాలిడ్ అంటుందండి ఇది. సో పాలసీ అగైన్ విల్ కాపీ ఇట్ కరెక్ట్లీ and then we'll paste it here. We'll click on save.
ఇప్పుడు సేవ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మై ఫస్ట్ లెటర్ క్యూ అనేది సెలెక్ట్ చేద్దాం. సేవ్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఇప్పుడు సేవ్ అయిందండి. సో ఇప్పుడు మనం ఏదైనా బకెట్లోకి ఆబ్జెక్ట్ ఎనేబుల్ చేస్తే ఇట్ విల్ ఇన్ఫార్మ్ ద SQS క్యూ అండి. సో ఎనేబుల్ ఒక బకెట్ని అప్లోడ్ చేద్దాం, ఒక ఫైల్ని అప్లోడ్ చేద్దాం మనం మన S3 బకెట్లోకి. ఇదే అప్లోడ్ చేస్తున్నానండి నేను. sqs.sh అనే ఒక సింపుల్ ఫైల్ ఉంది, ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఇది అప్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాను కాబట్టి అప్లోడ్ క్లిక్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్యూలోకి అనేది మెసేజ్ వచ్చింటుంది. ఎలా చూద్దాం? మెసేజ్ని కాపీ చేద్దాం. రిసీవ్ మెసేజ్ ఉంది కదా, సో రిసీవ్ మెసేజ్ని ఇక్కడ పేస్ట్ చేసేసి ఈ APIని అంతా కాల్ చేసి కన్జ్యూమర్ 1లో కాల్ చేద్దామండి మనం. పేస్ట్ అండ్ దెన్ ఎంటర్. ఇక్కడ మీరు చూసినట్లయితే S3 ఈవెంట్ నోటిఫికేషన్ కదా అండి, ఇదంతా మనకు వచ్చింది. సో అదంతా కూడా ఇక్కడికి వచ్చిందండి. ఇది అండి ఓవరాల్గా ప్రాక్టికల్ సెషన్స్ గురించి మనం పాలసీ డీటెయిల్స్ గురించి చూసాం. 2 టైప్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. అండ్ దెన్ ఆల్ ద API కాల్స్ కూడా మనం చూసాం. ఓకేనా అండి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ ఆస్క్ అండి ఇన్ ద కామెంట్ సెక్షన్. AWS SDKs గురించి కూడా మీకు జస్ట్ ఇది చూపిస్తానండి. మనం ఇంతకుముందు మాట్లాడాం కదా, మెసేజ్ని సెండ్ చేయాలన్నా పబ్లిష్ చేయాలన్నా 2 టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యూజింగ్ AWS SDKs ఫర్ ఈచ్ డిఫైన్డ్ లాంగ్వేజ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యూజింగ్ APIs అని మనం ప్రాక్టికల్గా అంత APIs గురించి చూసాం కదా. సో ఇప్పుడు AWS SDK ఎట్లుంటుందని కూడా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఐ డోంట్ ఎగ్జిక్యూట్ దిస్ అండి, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్. ఎదర్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్సైడ్ AWS EC2. మీరు EC2లో యూజ్ చేయాలని అనుకుంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ పైథాన్ అండి. పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు ఇన్స్టాల్ Boto 3 అండి. Boto 3 ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ఎంటైర్ స్క్రిప్ట్. అట్లా లేదు అంటే యూ కెన్ ఈవెన్ యూజ్ AWS Lambda అండి. పైథాన్ యూ కెన్ సెలెక్ట్ ఇట్ యాజ్ ద ఫ్రేమ్వర్క్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ ఎంటైర్ స్క్రిప్ట్ ఇన్సైడ్ ద AWS Lambda సర్వీస్ యాజ్ వెల్. ఇక్కడ మీరు చూసినట్లయితే వీఆర్ యూజింగ్ Boto 3 కదా. Boto 3 అంటే AWS SDK అండి, AWS సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ విచ్ ఈజ్ యూస్డ్ ఫర్ ద పైథాన్ లాంగ్వేజ్. సో Boto 3 అనేది అది AWS SDK ఫర్ పైథాన్. ఇక్కడ మీరు చూసినట్లయితే QURL మాత్రం మీరు స్పెసిఫై ద QURL విచ్ యూ క్రియేట్ ఇన్సైడ్ దిస్ SQS_Q_URL తీసేసి మీరు మీ QURL ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ద పారామీటర్స్ యాజ్ వెల్ యూ కెన్ స్పెసిఫై ఇట్ ఓవర్ హియర్. డిలే సెకండ్స్ కానీ, మ్యాక్స్ మెసేజ్ కానీ, అండ్ విజిబిలిటీ టైమ్ అవుట్ ఆప్షన్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు యూ కెన్ స్పెసిఫై ఇట్ ఓవర్ హియర్. ఇవన్నీ కూడా మెసేజ్ యాట్రిబ్యూట్స్ అండి. మెసేజ్కి యాట్రిబ్యూట్స్ ఉంటాయి, మెసేజ్కి బాడీ కూడా ఉంటుంది. ఇది మెసేజ్ బాడీ. మీరు వెన్ ఎవర్ యూ రిసీవ్ ద మెసేజ్ బాడీ అనేది మీకు వస్తుంది. సో దిస్ యూ విల్ రిసీవ్. ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్ లైక్ డేటా టైప్ ఏంటి, టైటిల్ వచ్చి ది విజిలర్, ఆథర్ వచ్చి జాన్ గ్రీషమ్, అండ్ వీక్స్ ఆన్ వచ్చి నెంబర్ వచ్చి 6 అనమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద మెసేజ్ యాట్రిబ్యూట్స్ అండ్ దెర్ ఈస్ అ మెసేజ్ బాడీ యాజ్ వెల్. సో ఇది యూ కెన్ ఎగ్జిక్యూట్ అండి. ఐ విల్ ఇంపోర్ట్ ద APIs, మీకు చూపించిన APIs అండ్ ఈ స్క్రిప్ట్ కూడా మీకు గిట్హబ్లో పబ్లిక్ అకౌంట్లో ప్రొవైడ్ చేసి కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ ఆన్ యువర్ ఓన్. And just one last thing I want to tell is the maximum throughput which we talked about standard queue. Standard queue కి మనం నియర్లీ అన్లిమిటెడ్ థ్రూపుట్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. సో అట్లా FIFOకి ఏంటంటే లిమిటెడ్ థ్రూపుట్ ఉంటుందండి. లిమిటెడ్ థ్రూపుట్ అంటే ఎంత ఉంటుందంటే 300 మెసేజెస్ ఉంటుందండి. బ్యాచింగ్ చేయకపోతే యాక్చువల్గా మీరు మెసేజెస్ని బ్యాచ్ వైజ్ కూడా చేయొచ్చు. బ్యాచ్ అంటే 10 మ్యాక్స్ 10 బ్యాచ్ వరకు కూడా మీరు చేయొచ్చు. సో వితౌట్ బ్యాచింగ్ 300 మెసేజెస్ ఉంటుంది ఫర్ FIFO. అండ్ విత్ బ్యాచింగ్ మ్యాక్స్ 10 చేయొచ్చు కాబట్టి 3000 ఉంటుందండి థ్రూపుట్ అనేది ఫర్ FIFO. సో దట్ ఈజ్ ఆల్ అండి రిగార్డింగ్ ద SQS. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ. మీకు ఈ